మంచినీళ్లు అనుకొని పారిశుద్ధ కార్మికురాలు దోమల మందు తాగింది. ఇక పరిస్థితి విషమించడంతో కార్మికురాలు మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికురాలుగా పనిచేస్తున్న బత్తుల ఓదమ్మ విధులు నిర్వహిస్తున్న క్రమంలో దాహం వేయడంతో మంచినీళ్ల బాటిల్ అనుకొని మలాథియాన్ ద్రవం ఉన్న బాటిల్ తీసుకొని తాగింది. దీంతో గొంతులోకి కొంత వెళ్ళగా మిగిలిన ద్రవాన్ని ఉమ్మివేసింది. విషయాన్ని తనతో పాటు పనిచేస్తున్న తోటి కార్మికులకు తెలపడంతో ఆమెను వెంటనే కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఓదమ్మకు చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఓదమ్మ తాగిన దోమల మందు డబ్బాను తీసుకురమ్మని అధికారులకు చెప్పారు. అయితే అదే సమయంలో జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటనలో బిజీగా ఉన్న అధికారులు ఆలస్యంగా దోమల మందు డబ్బాను ఆసుపత్రికి పంపారు. దీంతో ఓదమ్మకు సరైన సమయంలో చికిత్స అందలేదు. ఇక పరిస్థితి విషమించి మృతి చెందింది. ఎవరికి సాగు లేకుండా వచ్చేయడం నిమిత్తం మీకు ఇప్పిస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం మీకు కూడా మాట్లాడారు. బయట అక్కడ మాట్లాడుకున్నాం. అక్కడ మేమేమంటున్నామంటే చాలా మంది చెప్తుంటారు శవరాజకీయాలు చేయదలుచుకోవట్లేదు, కుటుంబ సభ్యులు సాటిస్ఫై అయ్యే. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.